మానేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెట్టారు కదా వాలంటీర్లకు కూడా. అట్లాగే ఏమన్నా అన్న క్యాంటీన్లకు ఎవరన్నా పెట్టారా? లేదు కదా. ఎవరో తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి. వాళ్ళకి ఏమన్నా కోట్లు వస్తాయా? ఏం రావు. ఆ 350 మంది 400 మందికి భోజనం పెట్టినందుకు ₹5 ₹10 కమిషన్ వస్తుంది. కానీ దాని మీద మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 2 బతికేస్తున్నారు, మన పేరు చెప్పుకుంటారు కదా. అట్లాగే ఇప్పుడు ఈ డిజిటల్ సెంటర్ పెడితే 1 2 పోస్టులు ఉంటాయి దాంట్లో. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 50,000 ఇచ్చారనుకోండి, 2 బతికేస్తారు. ఇప్పుడు లైక్ ఇదివరకటి రోజుల్లో మినరల్ వాటర్ బాటిల్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నారు, గుర్తుందా? 5 వాటర్ బాటిల్ 5 100 లీటర్లు ఫ్రీగా ఇంటికి ఇస్తామన్నారు. తర్వాత ఇచ్చారా? అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారు దాన్ని తెలివిగా, ఆ ఏరియాలో ఈ మినరల్ వాటర్ సెంటర్లు పెట్టేవాళ్ళు. మనం వెళ్ళి ₹5 ఇచ్చి బాటిల్ తెచ్చుకోవడం, బాటిల్ తీసుకెళ్ళి పోసుకుని తెచ్చుకోవడం. ఆ బాటిల్ అదైతే నిర్వహించేటటువంటి వాడికి ఒక భూమి ప్లస్ అక్కడ ఆ కావాల్సినటువంటి ఆ మెషినరీ ఉంటుంది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఓ తెలుగుదేశం కార్యకర్త చేతికి ఇచ్చేశారు. ఆ కార్యకర్త అతని సహచరుడు 1-2 కూర్చుని ₹5 కలెక్ట్ చేసుకుని నీళ్లు పోసుకోమంటారు. వాళ్ళు ఇంకే చేసేది ఏం లేదు, కూర్చుంటారు. మనం ఎత్తే ₹5 తీసుకుంటాం. అది కూడా కేంద్రం నుంచి వచ్చేదేమో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో భాగంగా ఇస్తాయి కదా. అదే ఇది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది, నడిచిపోయింది. ఇది ఇప్పుడు ఒక 2 బతికేస్తున్నారు కదా దాని మీద, మినరల్ వాటర్ మీద.